శ్రావణ మాసం హిందూ క్యాలెండర్లోని పవిత్రమైన కాలాలలో ఒకటి. ఇది త్రిమూర్తులలో విధ్వంసకారుడు మరియు పరివర్తనకర్త అయిన శివుడికి అంకితం చేయబడింది. భక్తులు ఈ పవిత్ర మాసాన్ని ఉపవాసం, ప్రార్థనలు మరియు భక్తితో శివుని ఆశీర్వాదాలను కోరుకుంటారు. శ్రావణ మాసం ప్రారంభ మరియు ముగింపు తేదీలు. ఉత్తర భారతదేశంలో శ్రావణ మాసం పౌర్ణమితో ప్రారంభమవుతుంది. అయితే దక్షిణ భారతదేశంలో ఇది అమావాస్యతో ప్రారంభమవుతుంది. గణనలో తేడా ఉన్నప్పటికీ పాటించే భక్తి మరియు ఆచారాలు చాలా వరకు ఒకే విధంగా ఉంటాయి. ప్రాంతీయ చంద్రమాన క్యాలెండర్ల ఆధారంగా శ్రావణ తేదీలు మారుతూ ఉంటాయి. శ్రావణ మాసం ఉత్తర భారత రాష్ట్రాలు. ఉత్తర భారత రాష్ట్రాలలో శ్రావణ మాస ప్రారంభ తేదీ శుక్రవారం జూలై 11, 2025. మొదటి శ్రావణ సోమవారం జూలై 14, 2025. రెండవ శ్రావణ సోమవారం జూలై 21, 2025. మూడవ శ్రావణ సోమవారం జూలై 28, 2025. నాలుగవ శ్రావణ సోమవారం ఆగస్టు 4, 2025. శ్రావణ మాసం ముగింపు తేదీ శనివారం ఆగస్టు 9, 2025. శ్రావణ మాసం దక్షిణ మరియు పశ్చిమ భారత రాష్ట్రాలు. శ్రావణ మాసం ప్రారంభ తేదీ గురువారం జూలై 25, 2025. మొదటి శ్రావణ సోమవారం జూలై 28, 2025. రెండవ శ్రావణ సోమవారం ఆగస్టు 4, 2025. మూడవ శ్రావణ సోమవారం ఆగస్టు 11, 2025. నాలుగవ శ్రావణ సోమవారం ఆగస్టు 18, 2025. శ్రావణ మాసం ముగింపు తేదీ గురువారం ఆగస్టు 23, 2025. శ్రావణ మాసం వెనుక ఉన్న పౌరాణిక కథ. శ్రావణ మాసానికి దాని ప్రాముఖ్యతను ఇచ్చే కథ హిందూ మతంలోని అత్యంత నాటకీయ మరియు ప్రతీకాత్మక ఇతిహాసాలలో ఒకటైన సముద్ర మంథన్ లేదా సముద్ర మథనం నుండి వచ్చింది. దేవతలు మరియు రాక్షసులు సముద్ర మథనం చేస్తున్నప్పుడు హాలాహలం అనే ప్రాణాంతక విషం ఉద్భవించింది. ఇది సృష్టి మొత్తాన్ని నాశనం చేయగలదు. విశ్వాన్ని రక్షించడానికి శివుడు ఆ విషాన్ని తన గొంతులో ఉంచుకొని తాగాడు. ఆ విషం నుండి అతని గొంతు నీలం రంగులోకి మారింది. దీనితో అతనికి నీలకంఠుడు అనే పేరు వచ్చింది. అతన్ని చల్లబరచడానికి దేవతలు మరియు భక్తులు అతనికి గంగాజలం, పాలు మరియు పవిత్ర మూలికలను సమర్పించడం ప్రారంభించారు. ఈ ఆచారం నేటికి అభిషేకం రూపంలో కొనసాగుతుంది, ముఖ్యంగా శ్రావణ మాసంలో. శ్రావణ మాసం యొక్క ప్రాముఖ్యత. ఆధ్యాత్మికంగా ఉత్సాహంగా ఉండే కాలం. శ్రావణ మాసంలో విశ్వశక్తి ఆధ్యాత్మిక వృద్ధితో అనుసంధానించబడి ఉంటుందని నమ్ముతారు. ఈ నెలలో చేసే పూజలు వేగంగా మరియు బలమైన ఫలితాలను ఇస్తాయని చెబుతారు. శివుడిని పూజించడానికి పవిత్ర సమయం. పురాణాల ప్రకారం ఇది శివుడిని పూజించడానికి అత్యంత పవిత్రమైన సమయం మరియు భక్తి, ఉపవాసం, ధ్యానం కోసం శక్తి గరిష్ట స్థాయిలో ఉంటుంది. దేవతను ప్రసన్నం చేసుకోవడం. సోమవారాల్లో ఉపవాసం ఉండడం, రుద్రాభిషేకం చేయటం మరియు శివమంత్రాలను జపించడం వలన ఆశీర్వాదాలు, అంతర్గత శక్తి మరియు కర్మరుణాల నుండి ఉపశమనం లభిస్తాయని నమ్ముతారు. ఆరోగ్యం మరియు క్రమశిక్షణ. ఈ నెలలో ఉపవాసం ఉండడం మరియు తేలికపాటి భోజనం తినడం కాలానుగుణ పరివర్తనకు అనుగుణంగా ఉంటుంది మరియు శారీరక నిర్వీషీకరణ మరియు మానసిక స్పష్టతకు తోడ్పడుతుంది. శ్రావణ మాసంలో రుద్రాక్ష ప్రాముఖ్యత. శివుడితో లోతుగా ముడిపడి ఉన్న పవిత్రమైన పూస రుద్రాక్ష. ఆయన కన్నీటి నుండి ఉద్భవించిందని నమ్ముతారు. శ్రావణ మాసంలో రుద్రాక్ష పూసల ఆధ్యాత్మిక శక్తి చాలా బలంగా పరిగణించబడుతుంది. శ్రావణ మాసంలో రుద్రాక్ష ధరించడానికి కారణం. దైవిక సంబంధం. రుద్రాక్ష భక్తునికి మరియు శివునికి మధ్య వారధిగా పనిచేస్తుంది. మెరుగైన ధ్యానం. మంత్రజపం సమయంలో రుద్రాక్షమాలను ధరించడం లేదా ఉపయోగించడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. రక్షణ మరియు శక్తి. ఇది ప్రతికూల శక్తుల నుండి రక్షిస్తుంది, చక్రాలను సమతుల్యం చేస్తుంది మరియు ప్రకాశాన్ని బలపరుస్తుంది. ఆధ్యాత్మిక పరివర్తన. ఈ పవిత్ర మాసంలో రుద్రాక్ష ధరించడం వల్ల ఆధ్యాత్మిక పరిణామాన్ని వేగవంతం చేస్తుందని నమ్ముతారు.
భక్తులు రుద్రాక్ష పూసలను మాలలుగా లేదా కంకణాలుగా ధరిస్తారు, లేదా ఓం నమ శివాయ లేదా మహామృత్యుంజయ మంత్రం వంటి మంత్రాలను పఠించేటప్పుడు జపమాలలో ఉపయోగిస్తారు. శ్రావణ మాసంలో రుద్రాక్ష ధరించడం అంటే శివుని ఆశీస్సులను ప్రతి క్షణం మీ హృదయానికి దగ్గరగా తీసుకెళ్లడం లాంటిది. ఆచారాలు. శ్రావణ సోమవార వ్రతం. శ్రావణ మాసంలో సోమవారాలు పవిత్రమైనవి. భక్తులు, ముఖ్యంగా మహిళలు, వైవాహిక ఆనందం, కుటుంబ సంక్షేమం లేదా ఆధ్యాత్మిక యోగ్యత కోసం ఉపవాసం ఉంటారు. శ్రావణ ఆచారాలలో ముఖ్యంగా భక్తులు రుద్రాభిషేకం చేస్తారు. శివుడికి రుద్రాభిషేకం చేయడానికి నీరు, పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర మరియు బిల్వాకుల వంటి పవిత్ర పదార్థాలను ఉపయోగిస్తారు. మంత్ర జపం మరియు ధ్యానం. శ్రావణ మాసం లోతైన అంతర్గత పనికి, ప్రార్థన, ప్రతిబింబం మరియు ధ్యానం అనువైన సమయం. ఈ నెలలో శివమంత్రాలను జపించడం వలన మనసు శుద్ధి అవుతుందని, ఇంద్రియాలను ప్రశాంతపరుస్తుందని, ఒకరి జీవితంలోకి దైవిక ఆశీర్వాదాలను ఆహ్వానిస్తుందని నమ్ముతారు. ఈ మంత్రాలు కేవలం పదాలు కాదు, అవి మిమ్మల్ని శివచైతన్యంతో అనుసంధానించే శక్తివంతమైన కంపనాలు. శ్రావణ మాసంలో జపించాల్సిన 3 ముఖ్యమైన మంత్రాలు. ఓం నమ శివాయ. ఇది హిందూ మతంలో అత్యంత పవిత్రమైన మరియు పురాతనమైన మంత్రాలలో ఒకటి. దీనిని పంచాక్షరి మంత్రం అని పిలుస్తారు, ఎందుకంటే ఇది 5 అక్షరాలను కలిగి ఉంటుంది. ప్రతి అక్షరం 5 అంశాలలో ఒక దానిని సూచిస్తుందని చెబుతారు. న అనగా భూమి, మ అనగా నీరు, షి అనగా అగ్ని, వ అనగా గాలి, య అనగా అంతరిక్షం, ఈథర్. మహామృత్యుంజయ మంత్రం. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్ష్యమామృతాత్. రుద్ర గాయత్రి మంత్రం. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. శ్రావణ మాసంలో మంత్రాలు జపించడానికి చిట్కాలు. శక్తి మరియు ఏకాగ్రతను పెంచడానికి జపించేటప్పుడు రుద్రాక్షమాలను ఉపయోగించాలి. ప్రశాంతమైన మరియు శుభ్రమైన ప్రదేశంలో ఆదర్శంగా తూర్పుముఖంగా కూర్చోవాలి. శివుడికి నెయ్యి దీపం వెలిగించి ధూపం వేయాలి. జపించేటప్పుడు శివలింగం లేదా శివుని ప్రతిమను ఊహించుకోవాలి. గరిష్ట ఆధ్యాత్మిక ప్రభావం కోసం బ్రహ్మముహూర్తంలో జపించడానికి ప్రయత్నించాలి. శ్రావణ మాసంలో ఈ పవిత్ర మంత్రాలను జపించడం ద్వారా భక్తులు తమ పరిసరాలను శుద్ధి చేసుకోవడమే కాకుండా లోతైన అంతర్గత శక్తి మరియు దైవిక కృపను కూడా అన్లాక్ చేస్తారు. ఈ మంత్రాలు పాత నమూనాలను తొలగించి, భయాన్ని అధిగమించి, మహాదేవుని యొక్క కాలాతీత జ్ఞానంతో మిమ్మల్ని అనుసంధానించడానికి సహాయపడతాయి. ఉపవాస నియమాలు. శ్రావణ మాసంలో చాలామంది నిర్దిష్ట ఆహార మరియు ప్రవర్తనా నియమాలను పాటిస్తారు. చేయవలసినవి: ఉదయాన్నే నిద్రలేచి సూర్యోదయానికి ముందే స్నానం చేయాలి. ఆలోచనలు మరియు చర్యలలో స్వచ్ఛతను కాపాడుకోవాలి. సోమవారాలు లేదా అన్ని శ్రావణ రోజులలో ఉపవాసాలు పాటించాలి. శివునికి నీరు మరియు బిల్వ ఆకులు సమర్పించాలి. ప్రశాంతంగా, వినయంగా ఉండాలి మరియు వాదనలకు దూరంగా ఉండాలి. చేయకూడనివి: మాంసం, మద్యం, వెల్లుల్లి, ఉల్లిపాయలను మానుకోవాలి. ప్రతికూల ప్రసంగం, ద్వేషం మరియు గాసిప్లను నివారించాలి. నాగపంచమి. హిందూ పురాణాలలో పాములను శక్తివంతమైనవిగా మరియు గౌరవించేవిగా భావిస్తారు. ఇవి తరచుగా అదృష్టం మరియు రక్షణతో ముడిపడి ఉంటాయి. నాగపంచమి అనేది సహజ ప్రపంచంలో వాటి పాత్రకు కృతజ్ఞతను వ్యక్తపరచడానికి మరియు వారి ఆశీర్వాదాలను పొందడానికి ఒక రోజు. మంగళగౌరి వ్రతం. వివాహిత స్త్రీలు సంతోషకరమైన వైవాహిక జీవితం మరియు వారి భర్తల శ్రేయస్సు కోసం మంగళవారం నాడు దీనిని ఆచరిస్తారు. ఇందులో రోజంతా ఉపవాసం ఉండడం, గౌరీదేవి ప్రార్థనలు మరియు దానధర్మాలు ఉంటాయి. రక్షాబంధన్ శ్రావణ పౌర్ణమి నాడు వస్తుంది. సోదరీమణులు తమ సోదరుల మణికట్టుపై రాఖీ కడుతూ వారి దీర్ఘాయుషు కోసం ప్రార్థిస్తారు. ప్రతిగా సోదరులు తమ సోదరీమణులను రక్షించి వారికి బహుమతులు ఇస్తామని ప్రతిజ్ఞ చేస్తారు. శ్రావణ పౌర్ణిమ
నరాళి పూర్ణిమ. మహారాష్ట్ర వంటి తీర ప్రాంతాలలో మత్స్యకారులు నారళీ పూర్ణిమను సముద్ర దేవుడికి కొబ్బరికాయలు అర్పించి రక్షణ మరియు మంచి చేపలు పట్టే కాలం కోసం ప్రార్థిస్తారు. శ్రావణ మాసం కోసం ఆధ్యాత్మిక చిట్కాలు. శివపురాణం చదవాలి. శివుని గొప్పతనం యొక్క ఆధ్యాత్మిక జ్ఞానం మరియు సందర్భాన్ని పొందాలి. అహింస మరియు సత్యాన్ని ఆచరించాలి. స్వచ్ఛందంగా పనిచేయడం లేదా విరాళం ఇవ్వడం సోమరితనాన్ని నివారించాలి. శ్రావణ మాసం ఆచరించడం వల్ల కలిగే ప్రయోజనాలు: మానసిక ప్రశాంతత మరియు భావోద్వేగ బలం, ఆధ్యాత్మిక ఉన్నతి మరియు భౌతిక కోరికల నుండి నిర్లిప్తత, నియంత్రిత ఉపవాసం మరియు శుభ్రమైన ఆహారం ద్వారా మెరుగైన ఆరోగ్యం, కోరికలు నెరవేరడం, ముఖ్యంగా కుటుంబ జీవితం మరియు శ్రేయస్సుకు సంబంధించినవి, సరళమైన కానీ శక్తివంతమైన ఆచారాల ద్వారా దైవిక శక్తితో అనుసంధానం. చివరిగా, శ్రావణ మాసం క్యాలెండర్లో 1 నెల కంటే ఎక్కువ కాలం ఉంటుంది. ఇది భక్తి, ఆత్మపరిశీలన మరియు పరివర్తన యొక్క కాలం. ఈ సమయంలో చేసే ప్రతి ప్రార్థన, చేసే ప్రతి ఉపవాసం మరియు జపించే ప్రతి మంత్రం మనల్ని శివుని కరుణామయమైన మరియు శక్తివంతమైన శక్తికి దగ్గర చేస్తాయి. మీరు భక్తుడైన, అనుచరుడైన లేదా మీ ఆధ్యాత్మిక మార్గాన్ని ప్రారంభించిన శ్రావణ మాసం విశ్వశక్తులతో సమన్వయం చేసుకోవడానికి, ప్రతికూలతను తొలగించుకోవడానికి మరియు మీ జీవితంలోకి ఆశీర్వాదాలను ఆహ్వానించడానికి ఒక అందమైన అవకాశాన్ని అందిస్తుంది. ఋతుపవన వర్షాలు భూమిని శుభ్రపరిచినట్లుగా మీ భక్తి ద్వారా మీ హృదయాన్ని శుద్ధి చేసుకోండి. ఈ శ్రావణంలో సరళత, నిశ్శబ్దం మరియు శివుడిని స్వీకరించండి. ఓం నమః శివాయ.